నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. సో మిత్రులారా, ఈ వీడియోలో మనము ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇస్తే మనం ఆ చెక్కుని మరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చా, అలా బదిలీ చేస్తే అది చట్టబద్ధమేనా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం 1881లో బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసినటువంటి చట్టం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అని అంటే, నగదును బదిలీ చేయడానికి ఉపయోగించే పత్రాలను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాము. సో నగదును బదిలీ చేయడానికి ఉపయోగించే పత్రాలు ఏవేవి? ఒకటి ప్రామిసరీ నోటు, 2 చెక్కు, 3 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ 3 డాక్యుమెంట్ల ద్వారానే మనము ఎక్కువగా నగదును ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేస్తూ ఈ పత్రాలను రాసుకుంటూ ఉంటాం. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారంగా మరొక వ్యక్తి ఇచ్చినటువంటి చెక్కుని మనము దుర్వినియోగము చేస్తూ ఆ చెక్కుని మరొక వ్యక్తికి ఇచ్చినా, లేకపోతే ఆ చెక్కును హామీగా పెట్టి ఎవరి వద్ద నుంచైనా అప్పు తీసుకున్నా అది చట్టరీత్యా నేరము. దానికి ముందుగా చెక్ ఎవరైతే తీసుకున్నాడో ఆ వ్యక్తి బాధ్యుడు అవుతాడు. సో చెక్ బౌన్స్ కేసులలో ఇట్లాంటి కొన్ని అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. నమ్మకంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెక్ ఇస్తాడు. చెక్కు తీసుకున్న వ్యక్తి అతను మరో వ్యక్తికి బదిలీ చేసి అతని ద్వారా కేసులు వేయించడము ఇలా చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక క్రిమినల్ అఫెన్స్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఆ రకంగా చేయడం చట్టరీత్యా నేరం అవుతుంది. నకిలీ చెక్కులను ఉపయోగించిన, దొరికిన చెక్కులను ఉపయోగించిన, ఫోర్జరీ చేసినటువంటి చెక్కులను ఉపయోగించిన, మరణించిన వ్యక్తుల యొక్క చెక్కులను ఉపయోగించిన వారి మీద మనము చట్టరీత్యా క్రిమినల్ కేసులను ఫైల్ చేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మీరు చెక్కుని షూరిటీ పర్పస్లో తీసుకుంటే షూరిటీగానే ఉపయోగించుకోండి. మీకు ఎవరైనా చెక్ ఇస్తే ఆ చెక్కుని మీరు మాత్రమే న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి న్యాయం పొందే వీలును చూసుకోండి. కానీ మీకు ఇచ్చినటువంటి చెక్కుని మీరు దుర్వినియోగం చేస్తే మీరు ఇల్లీగల్గా మీరు క్రిమినల్ కేసులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. వితంతువు తన భర్త నుంచి వచ్చిన ఆస్తిని తన అవసరాల కోసం అమ్మవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం 1882 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలో మనకు 137 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ 137 సెక్షన్లలోని సెక్షన్ 38 ప్రకారంగా ఒక వితంతువు తన కష్టార్జితంతో వచ్చే ఆదాయంతో తనకు, తన పిల్లలకు కుటుంబ పోషణకు సరిపోవటం లేదని తన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన భర్త నుంచి వచ్చిన ఆస్తి కనుక తన పేరు మీద ఉంటే ఆమె తన పిల్లల యొక్క భవిష్యత్తు కోసము, తన ఫ్యామిలీ యొక్క పోషణ కోసము ఆ ఆస్తిని అమ్ముకునే హక్కుని కలిగి ఉంటుంది. దానిని నివారించాలని, నిరోధించాలని, అడ్డుకోవాలని ఎవరైనా అడ్డగిస్తే వారి మీద ఆమె కేసు ఫైల్ చేయవచ్చు. తన వాటగా తనకి ఎంతైతే వచ్చిందో ఆ వాటాను అమ్ముకునే హక్కును ఆమె పరిపూర్ణంగా కలిగి ఉంటుంది. సో ఈ ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా షీ ఈజ్ ద లీగల్ హెయిర్ కాబట్టి ఆమె ఆ ఆస్తిని అమ్ముకునే హక్కుని కలిగి ఉంటుంది, తన పోషణ కోసం, తన పిల్లల పై చదువుల కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.